కదా అప్పట్లో వేమిరెడ్డికి రాజ్యసభ అయినా కూడా ఆ కోణంలో వచ్చిందే కదా ప్రాక్టికల్గా అయితే. తర్వాత 2019 తర్వాత వచ్చేటప్పటికి మన చేతిలోనే పవర్ ఉన్నప్పుడు ఒక దాన్ని ఏమంటారు నైతికత పాటిద్దామని భావించాడు అని నేను విన్నా. వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని నేను విన్నా. ఏమన్నా అయితే గీతే తీసుకుంటే బేదమస్తానరావు దగ్గర తీసుకోవాలి, ఎందుకంటే అతను డబ్బులు ఉన్నాడు కాబట్టి. కృష్ణయ్య డబ్బులు ఇచ్చే రకం కాదు, ఇస్తే తీసుకునేటటువంటి పరిస్థితి. రెండవది విజయసాయి రెడ్డి దగ్గర డబ్బులు తీసుకునేది ఏముండదు, జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏముండదు. అట్లాగే గొల్లబాబురావు దగ్గర డబ్బులు తీసుకుంటారని నేను అనుకోను. మోపిదేవి వెంకటరమణ సుభాష్ చంద్రబోస్ దగ్గర డబ్బులు తీసుకుంటారని నేను అనుకోను. కాబట్టి ఎక్కువగా డబ్బులు తీసుకోకుండానే ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక డబ్బులు తీసుకునేవలా మ్యాక్సిమం. ఒక్క బేదమస్తానరావుదే డౌట్ నాకు. అతను ఏం మాట్లాడలేదు కాబట్టి, ఈవెన్ బయటికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడాలి కదా, మాట్లాడలేదు కాబట్టి ఒక డౌట్ ఉంది. రెండవది మేబీ ఇప్పుడు డబ్బులు సంపాదించుకుందామని ఏమన్నా అనుకున్నాడా లేదా ఒత్తిడికి తలొగ్గాడా తెలియదు. ఎందుకంటే అతనేమి మామూలు బిజినెస్ పని కాదు, చాలా డబ్బులు ఉన్నాడే. అయితే తెలుగుదేశం నుంచి వచ్చినాడు అతను. తెలుగుదేశం నుంచి వచ్చాడు కదా అని చెప్పి సీట్ ఇవ్వకుండా ఆపలేదు అతనికి, రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఇటు కృష్ణయ్య అయినా తెలుగుదేశం మనిషే కదా ఇదివరకు, అయినా ఇచ్చాడు. అట్లాంటిది ఇచ్చుకొచ్చారు. అది దుర్వినియోగం చేసుకున్నారా సద్వినియోగం చేసుకున్నారా అంటే వ్యక్తిగతంగా చూస్తే సద్వినియోగం చేసుకున్నట్టు, ఆర్థికంగా సెటిల్ అవ్వటం. అదే సందర్భంలో దుర్వినియోగం చేసుకోవడం